ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే మేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే మేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే మేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే మేమయ్య ఈశ్వరా, ఎవరుంటే మేమయ్య ఈశ్వరా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి చెక్కిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా కడుతుంటే, మధురమో భావాలే ఓ మోగేలోనా, పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసే వాణ్ణై, తానునై మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. నమస్కారం, నా పేరు గోనబాయ్ గోపాల్. గత 6 సంవత్సరాల కిందట నాకు శివైక్యమైనది. ఈరోజు ఆమె శివైక్యమైన దినం సందర్భంగా కోట చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గత 5 ఏళ్ళు కూడా వివిధ అనాథాశ్రయాల్లో అక్కడక్కడ అన్నదానం జరపడం జరిగినది. ఈ కోట చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం కాశీ విశ్వేశ్వర దేవాలయం అన్నదానం చేసినట్టుగా ఇక్కడ ఉంది. మేము ఈ శివుని ఆలయంలో మా కూతురుని శివైక్య దినం చేయడం చాలా ఆనందం, మాకు శివయ్య సన్నిధానంలో చేసినంత ఆనందం ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ శివయ్య సన్నిధానంలో మా యొక్క కూతురిది సంస్కృతం చేయడం చాలా ఆనందం. అలాగే మా కుటుంబానికి మా కూతురికి ఆ శివ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు గోనబాయ్ గోపాల్.